1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్స్ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ట్రంప్ పెట్టే కొన్ని కొత్త రూల్స్ వల్ల మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా కొంచెం డైవర్ట్ అవుతున్నారు. అంటే అమెరికా కాకుండా జపాన్ వైపు వెళ్ళడానికి. అంటే ఇప్పుడు అమెరికా పొమ్మంటుంది, జపాన్ రమ్మంటుంది అని అనుకోవచ్చు అంటారా? జపాన్లో మన వాళ్ళకి ఉండే ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ సర్వైవ్ అవ్వగలిగే ఛాన్సెస్ ఎలా ఉంటాయంటారు ఒకసారి? అంటే ఇప్పుడున్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఈ పొజిషన్ చూసుకుంటే ఇప్పుడు జపాన్ వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎలా ఉంటుంది అక్కడ? అయితే అమెరికా పొమ్మంటుంది, జపాన్ రమ్మంటుంది, ఇది బాగుంది. ఇది నాకు పర్సనల్గా జపాన్తో సంబంధం ఉంది. నేను ఒక ఐ థింక్ 4-5 ప్రాజెక్ట్స్ చేశాను. ఆ కంపెనీ ఇప్పుడు లేదు అక్కడ, ఇట్స్ ఎక్వైర్డ్ బై సంబడి ఎల్స్. ఒక 3 నెలల పాటు నేను అక్కడ ఉన్నాను టోక్యోలో. అండ్ టోక్యో అంటే మ్యాసివ్, లైక్ హైదరాబాద్ లాగా. మన RRR వచ్చేసి రేపు ఎంత పెద్ద అవుతుందో టోక్యో కూడా అంతే. ద హోల్ ప్లేస్ ఇస్ కాల్డ్ టోక్యో. బట్ యు గో ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్. బ్యూటీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది సొసైటీస్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. అది మనం వెళ్ళే ముందు నేర్చుకుని వెళ్ళాలి. ఏంటంటే వాళ్ళ సోషల్ నార్మ్స్, వాళ్ళ ప్రాక్టీసెస్ అండ్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి జపాన్లో చాలా సీరియస్గా ఫాలో చేస్తారు. పర్టికులర్లీ జపనీస్ సొసైటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ విజిటర్స్ రెస్పెక్ట్ చేసే సొసైటీ. ఓకే, వాళ్ళు ఎన్నిసార్లు వంగి దండాలు పెడతారంటే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇలా చేస్తారా. అలానే మీకు ఎప్పుడు కూడా ఒక విజిటింగ్ కార్డు ఇలా తీసి ఇలా ఇవ్వరు, ఇలా ముని చేతితో పట్టుకుని ఇవ్వడం అంటారు. ఉండదు అది ఎప్పుడు. మీ వైపు మీ కంటికి కనిపిస్తూ ఆ రెండు చేతులతో పట్టుకుని కార్డు ఇస్తారు. సో దే రెస్పెక్ట్ 2 చేతులతోటి, ఒక చేత కార్డు ఉండదు. అలానే థ్యాంక్స్లో అవన్నీ ఉంటాయి, బాగుంటుంది. అలానే టెక్నాలజికల్లీ చూసినట్టయితే సాఫ్ట్వేర్లో ఆర్ హార్డ్వేర్ నేను ఎక్కువ చూశాను వాళ్ళది. బట్ సాఫ్ట్వేర్లో కూడా, బికాజ్ హాండాస్, టయోటాస్ ఆర్ రూలింగ్ ద వరల్డ్. Number 1 car in the US is Honda in sales. Number 2 Toyota. Number 3 is Nissan in massive numbers. అట్లానే their reliability. So engineering లో they're marvelous, no questions about it. That too, ఒక కంట్రీ మొత్తం నాశనం అయిపోయి హిరోషిమా, నాగసాకి బాంబ్స్ పడ్డాక మొత్తం ఫ్లాట్ అయిపోయిన ఒక కంట్రీ రూయిన్స్ నుంచి ఒక 50 yearsలో ఇట్ హస్ బికమ్ వన్ ఆఫ్ ద టాప్ 5 economies ఇన్ ద వరల్డ్. సో దానికి కొన్ని బేసిక్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వాట్ మేక్స్ జపాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ అంటే దేర్ డిసిప్లిన్. మీరు మీ వాచ్ని వాళ్ళ లోకల్ ట్రైన్ టైంని బట్టి సెకండ్స్తో సహా మీరు సెట్ చేసుకోగలరు. దట్స్ హౌ పంక్చువల్ దే ఆర్. How punctual, not just the train, but how punctual to anything they do in life. 9 గంటలకి మీరు ఆఫీస్ అంటే 8:50కి మీరు ఆ వాక్ వేలో చూస్తే పీపుల్ కీప్ రన్నింగ్ టు ద ఆఫీస్. నేను 9 లోపు ఉండాలి అక్కడ. 9 కుంటే సరిపోదు, 9 లోపు ఉండాలి పంక్చువాలిటీ. అలానే రాత్రి వాళ్ళు ఈవినింగ్ ఎంత లేట్గా వెళ్తే అంత గర్వపడతారు వాళ్ళు. ఆ లేట్గా వెళ్ళినంత మాత్రాన నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేట్గా వస్తానన్నది లేదు. మార్నింగ్ 9 is 9, బట్ ఐ విల్ గివ్ మోర్ టైమ్ ఇన్ ది ఈవినింగ్ ఆల్సో. మన పిల్లలు ఇక్కడ మన కండిషన్ ఎలా ఉంటుందంటే, నేను రాత్రి 12కి వెళ్ళాను ఎందుకంటే దానికి వేరే రీజన్స్ ఉంటాయి వీళ్ళకి. నిన్న నేను 12కి వెళ్ళా కదా, ఇవాళ నేను 12కి వస్తా అంటాడు, 9కి రాడు. ఏమో ఉంటాయి ఎక్స్క్యూజెస్. ఆ రాత్రి వెళ్ళడానికి కూడా వేరే మేడప్ ఎక్స్క్యూజెస్ ఉంటాయి చాలా. సో మనకి డిఫరెంట్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఆ సొసైటీ ఆ హ్యాబిట్స్ ఉండదు. సో ముందు మనం అది అమెరికా అవనివ్వండి, జపాన్ అవనివ్వండి, స్వీడన్ అవనివ్వండి, అన్ని కంట్రీస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ వాళ్ళ సోషల్ నార్మ్స్ మనలాగా ఉండవు. అవి కొద్దిగా నేర్చుకొని వాటిని మనం ముందే ట్యూన్ చేసుకొని అక్కడికి వెళ్తే మనకి ఇబ్బంది ఉండదు. అక్కడ కూడా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది డ్యూరింగ్ వింటర్ సీజన్స్. అలానే వండర్ఫుల్ సమ్మర్స్ ఉన్నాయి. అండ్ జపాన్ ఈజ్ వన్ కంట్రీ వేర్ you walk a lot.
అందుకనే వాళ్ళు మంచి లాంగ్ లైఫ్ వాళ్ళకి ఎందుకు ఉంటుందంటే దే వర్క్ హార్డ్ ఎస్ అండ్ దే వాక్ అలాట్. జపాన్లో కార్స్ ఓన్ చేసుకుని డ్రైవ్ చేయాల్సిన అవసరం చాలా తక్కువ ఉంటుంది మీకు, బికాజ్ వాళ్ళ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అంత వెల్ కనెక్టెడ్, అంత టైమ్లీ, అంత పంక్చువల్ అండ్ ఆల్సో కంఫర్టబుల్. ఆపర్చునిటీస్ వస్తే తప్పనిసరిగా వెళ్ళొచ్చు జపాన్కి. అక్కడ నేర్చుకునే అవకాశాలు చాలా బాగున్నాయి. ఒకటి అక్కడ ఇబ్బంది జరుగుతుంది ఏంటంటే, బికాజ్ వాళ్ళ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ గోయింగ్ టు బి జాపనీస్. ఒక పిల్లలు పుట్టిన తర్వాత అక్కడికి వెళ్ళడం అన్నది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓకే ఎడ్యుకేషన్ ఈజ్ హైలీ ఎక్స్పెన్సివ్ ఇన్ జపాన్. ఓకే సో మన పిల్లల్ని అక్కడికి వెళ్ళి నాన్ జపనీస్ స్కూల్స్లోకి, ఏదైనా బ్రిటిష్ స్కూల్, ఏదైనా అమెరికన్ స్కూల్లోకి పంపించాలంటే మీకు హాఫ్ శాలరీ దాంట్లో పోతుంది, ప్రొవైడెడ్ యూ మేక్ ఎట్ దట్ లెవెల్. సో పిల్లలు పుట్టిన తర్వాత అక్కడ ఇబ్బంది అవుతుంది, కానీ పిల్లలు లేనప్పుడు, బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు, బిఫోర్ మ్యారేజ్ జపాన్ ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఎస్ సొసైటీ ఆల్సో ఇస్ వెరీ సేఫ్. పాకెట్స్ ఆఫ్ ఇన్సెక్యూర్ ప్లేసెస్ ఉంటాయి, కానీ ఇన్ జనరల్ ఇట్స్ ఎ వెరీ సేఫ్ ప్లేస్. అండ్ టెక్నాలజికలీ నేను ఉన్న రోజుల్లో చూశాను నేను, దే ఆర్ స్టిల్, ఐమ్ టెలింగ్ యూ, దే స్టిల్ ప్రాబబ్లీ 10 to 15 years ahead of the rest of the world. వాళ్ళ దగ్గర వచ్చిన కొన్ని ఇన్నోవేషన్స్ మిగిలిన వరల్డ్కి రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. అంత ముందున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చెయ్యింది ఏంటంటే, దే డోంట్ మార్కెట్ దెమ్సెల్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఆఫ్ దీస్ అదర్ కంట్రీస్ దట్. అండ్ అఫ్ కోర్స్ ప్రైడ్ కానీ, వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ హెరిటేజ్ కానీ, దర్ ఆల్ థింగ్స్ టు లర్న్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు గో టు. వాళ్ళ మౌంటైన్స్, వాళ్ళ of course bullet train is theirs. Yes. It's a wonderful experience to travel by that. Yeah, Japan is definitely a good choice. ఎవరికన్నా పెళ్ళికాక ముందు అవకాశం వస్తే తప్పనిసరిగా వెళ్ళండి. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పండి సార్, ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి మన స్టూడెంట్స్ పరిస్థితి కానీ, జాబ్ చేయాలంటే పరిస్థితి, ఇప్పుడు ట్రంప్ ఏదో ఒకటి చేయాలి, 2 చేయడానికి లేదు అని అంటున్నారు. ఇటువంటి టైంలో అంటే దేని ఆపర్చునిటీగా తీసుకుని జపాన్ వాళ్ళు మన వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే స్టూడెంట్స్ ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్నారు కదా, ఇక్కడికి వస్తే ఇక్కడికి వాళ్ళ ఏమన్నా జాబ్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటి అవకాశాలు ఎలా ఉంటాయంటారు ఈ టైంలో? ట్రంప్ అనలేదు, చదువుకి చదివే, ఉద్యోగానికి ఉద్యోగే, ఈ రూల్ మొదటి నుంచి ఉంది. సో చదువు కోసం వచ్చిన వాడెవడు పని చేయకూడదు. నేను జాబ్ అనట్లేదు, చదువు కోసం వచ్చిన వాడెవడు పని చేయకూడదు. దట్స్ ఎ రూల్ దట్ హస్ బీన్ దేర్ ఫర్ ఎవర్. ఓకే, సో లెట్స్ గెట్ దట్ స్ట్రైట్. ఈ రోజున ఆ తల్లిదండ్రులు కోపాలు రావచ్చు, పిల్లలు కోపాలు రావచ్చు, కానీ మీరు ఇన్నాళ్ళు దాన్ని అవాయిడ్ చేయగలిగారు, ఇప్పుడు చేయలేకపోతారు. ఇప్పటికీ చెయ్యొచ్చేమో, ప్రతి చోట వాడు ఏదో ఫిల్టర్ వేసి. జనరల్గా ఏదైతే ఒక రాంగ్ ప్రాక్టీస్ వచ్చేసిందో అది వాళ్ళకి కూడా తెలిసిపోయింది. ఈవెన్ యూకేలో కూడా ఇండియన్ రెస్టారెంట్స్, చైనీస్ రెస్టారెంట్స్ని వాళ్ళు రైడ్ చేస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు ఎవరుంటారు అక్కడ. యూఎస్లో కూడా వీళ్ళకి తెలుసు ఇండియన్ రెస్టారెంట్స్ ప్రాక్టీసెస్ ఏంటి. అండ్ జస్ట్ సో యు నో, జనరల్గా రెస్టారెంట్స్లో వర్క్ చేసే వాళ్ళకి యూఎస్లో $2.50 గివ్ ఆర్ టేక్ 50 cents ఇయర్ పర్ అవర్ ఇస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టిప్స్, నాట్ ద శాలరీ. సో ఆ రోజున వాళ్ళకి ఒక $100 టిప్ వచ్చింది, $200 టిప్ వచ్చింది, అందుకనే 15% మినిమం టిప్ ఇవ్వాలి. మీరు ఏమాత్రం కొద్దిగా మీకు ఇచ్చే కెపాసిటీ ఉంటే గివ్ దెమ్ 20%. దట్స్ ద వే ద సొసైటీ వర్క్స్. ఏమీ లేని వాడు కూడా ఇస్తాడు అది. ఒక టిపికల్ అమెరికన్ విల్ టిప్ ది స్టాఫ్ నో మ్యాటర్ వాట్, ఎక్సెప్ట్ మీ ఫుడ్ చెత్తగా ఉంది, లేదంటే సర్వీస్ బాగాలేదు అనుకునే రోజులో తప్ప, ఆ టైప్లో తప్ప 99% ఆఫ్ ద టైమ్ everyone will tip the staff. అందులో there is no second thought about it. అందుకని చెప్పేసి వాళ్ళ జీతాలు ఎంప్లాయర్స్ $2.50 అంత ఇస్తారు. ఓకే, అండ్ వేరేస్ మన ఇండియన్ రెస్టారెంట్స్లో ఏం చేస్తారు, వీళ్ళు ఇలా కాలేజ్ నుంచి వచ్చే పిల్లల్ని హైర్ చేస్తారు, చేసి వాళ్ళకి $7.50 $8 $10 అది ఇస్తారు. అండ్ దట్స్ ఆల్ దే గెట్. కానీ కల్చర్లో ఉన్న ఒక హ్యాబిట్ ఉంది కదా, రిసీట్ వచ్చినప్పుడు క్రెడిట్ కార్డ్తో పాటు కింద లైన్ ఉంటుంది టిప్ అని, కస్టమర్ టిప్ రాస్తాడు, ఆర్ మే లీవ్ సమ్ మనీ దేర్. ఆల్ దట్ గోస్ టు ద ఓనర్. ఓకే,
సో అడిషనల్ ప్రాఫిట్ ఆర్ మేబీ సమ్ అమౌంట్ ఆఫ్ వీళ్ళకి పే ఇచ్చిన డబ్బులు అందులో కవర్ అప్ అయిపోతాయి. ఎస్. సో ఈ చౌకబార్ ప్రాక్టీసెస్ ఎవరితో చేయొచ్చు? వాడు లోకల్ అమెరికన్ సిటిజన్ తోటి చేయలేరు. ఇలా వచ్చే స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ డెస్పరేషన్ దే వాంట్ వర్క్, దే వాంట్ మేక్ సమ్ ఎక్స్ట్రా మనీ. ఆ స్టూడెంట్స్ని వీడు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, Yes. ఎందుకంటే వాళ్ళకి వచ్చే టిప్స్ వాడు తింటున్నాడు కదా. Yes. సో ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, Hmm. సో అది జరుగుతోంది, అది తప్పు. మనం దాన్ని వాడుకుంటున్నాము థింకింగ్ దట్ ఇట్స్ ఎ జాబ్. Yes. ఇట్ ఈస్ నాట్. కూలి పని చేయడానికి వెళ్తున్నాం అమెరికాకి, దయచేసి మానేయండి దాన్ని. ఈ వేరే కంట్రీస్ అంటారా, మీకు యాక్చువల్గా జర్మనీలో కానీ, స్విట్జర్లాండ్లో కానీ, స్వీడన్లో కానీ సూపర్లేటివ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. Hmm. వేర్ దే ఫండ్ యువర్ ఎడ్యుకేషన్, దే ఆఫర్ ఫ్రీ అకామిడేషన్, అన్నీ ఉన్నాయి. ప్రొవైడెడ్ యువర్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. మీ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ మ్యాటర్లో మీరు బ్రిలియంట్ అయినట్టయితే, దెర్ ఆర్ కంట్రీస్ దట్ ఆర్ ఈవెన్ టుడే, ఫర్గెట్ అబౌట్ ట్రంప్, Yes. ఈవెన్ టుడే దే వాంట్ యూ టు కమ్. ఛాలెంజ్ అలా అక్కడ జరిగేది ఏంటంటే, వన్ ఈస్ దట్ యూ హ్యావ్ టు బి అ బ్రిలియంట్ స్టూడెంట్, Brilliant. యూ హ్యావ్ టు బి అ జీనియస్ ఇన్ యువర్ సబ్జెక్ట్ ఏరియా. Yes. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ వచ్చేసి జరిగేది ఏంటంటే, వాడు జర్మన్లో మాట్లాడతాడు, వాడు Hmm. మనకి ఆ భాష రాదు. ప్యారిస్కి వెళ్తే ఫ్రెంచ్లో మాట్లాడతాడు, మనకి ఆ భాష రాదు. రేపు జపాన్కి వెళ్ళినా అదే ప్రాబ్లం, వాళ్ళు జపనీస్తో మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడారు, Yes. వాళ్ళకి రాదు కూడా పాపం. సో ఆ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయి కాబట్టి మన ఇండియన్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఆ కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయట్లేదు. కానీ అమెరికాలో ఎందుకు వెళ్తున్నాం అంటే, మనకి తెచ్చిన కొద్ది గొప్ప ఇంగ్లీష్ తోటి అక్కడ మేనేజ్ చేసేయచ్చు మనం. చేసేయచ్చు. కాబట్టి అది ప్రిఫరెన్స్ అయిపోతుంది మనకి. Hmm. ప్లస్ ఈ అదర్ ప్రాక్టీసెస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్. Yes. బట్ నిజంగా వర్త్ ఉన్న స్టూడెంట్ కి దేర్ ఆర్ అదర్ కంట్రీస్ దట్ ఆర్ ఆఫరింగ్ మచ్ బెటర్ ఆపర్చునిటీస్ If you have talent, ఇఫ్ యు ఆర్ ఎ జీనియస్, genius, brilliant. బ్రిలియంట్, Yes. ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్ ఎట్ ఇట్. అంతేగాని 4 ఏళ్ల డిగ్రీని 6 ఏళ్లలో చేసిన వాడికి అక్కడ పిలిచి రానా నేను నీకు ఒక 100,000 ఇస్తానని వాడికి పడవాలి. Yes. అమెరికాలో 4 ఏళ్ల డిగ్రీని 2 ఏళ్లలో కంప్లీట్ చేసిన పిల్లలు ఉంటారు, Hmm. బికాజ్ ఇట్స్ ఆల్ క్రెడిట్ బేస్డ్. Yes. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ బ్రెయిన్స్, ఇన్ఫ్యాక్ట్ చాలా మంది చేస్తారు అట్లా. మన పిల్లలు కూడా ఎవరైతే అక్కడ లోకల్గా ఉండి, దోస్ దట్ అండర్స్టాండ్, 4 years డిగ్రీని 3 yearsలో కంప్లీట్ చేస్తారు. Okay. సో 1 year ఫీ వాళ్ళకి మిగిలింది కదా. ఆ మెథడ్ తెలుసుకుంటే. మెథడ్ ప్లస్ ఇట్స్ యువర్ బ్రిలియన్స్ దట్ మ్యాటర్స్. Yes. Yes. ఇట్స్ యువర్ హార్డ్ వర్క్. ఆ క్రెడిట్ అంతా క్రెడిట్ బేస్డ్ ఉంటుంది. ఎన్ని క్రెడిట్స్ Yes. పర్ ఇయర్ ఇంత మినిమం తీసుకోవాలి, బట్ దెర్స్ నో మ్యాక్సిమం. యూ వర్క్ హార్డ్, యూ ట్రై టు కంప్లీట్ ఇట్ ఫాస్టర్ సో దట్ యుల్ సేవ్ ద టైమ్ అండ్ మనీ. Yes. So, if you are good, anywhere in the world you will succeed. If you are bad, you'll have troubles no matter where you go. ఎక్కడైనా ట్రబులే. థ్యాంక్ యూ సార్. Thank you.